జుంబారే జుంజుంబారే రాగి సంకటితో మటన్ కర్రీ రే వస్తుంటేనే ఇంత కలర్ఫుల్గా ఉంటే తింటే ఆహా గుంతలు అక్కడి గులాల రాగి సంకటితో మటన్ కర్రీ పులుసు సో పట్టేసుకోండి శుభ్రంగా వాష్ చేసుకోవాలి మనం. అంటే ఇప్పుడు మనం కొంచెం పెరుగు పసుపు వేసుకుంటే ఏంటంటే ఇది వేసుకోవాలి, ఇది వేసుకుంటే ఇలా వేసా కదా పెరుగు వేసి ఇలా బాగా తిప్పాలి. ఎంత బాగా తిప్పితే అంత స్మెల్ అనేది చాలా తగ్గిపోయింది, రెడ్యూస్ అయిపోయింది. సో ముక్క కూడా అనేది సాఫ్ట్ అయిపోతుంది. హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అశ్విన్ గారు. సో ఈరోజు వీడియో చేసిందంటే ఈరోజు నేను రాగి సంకటి ఇదిగోండి రాగి పిండి పెట్ట రాగి సంకటి విత్ మటన్ కర్రీ చేస్తాను. సో రాగి సంకటి మటన్ కర్రీ అంటే చాలా సూపర్ టేస్ట్గా ఉంటుంది. ఎవరైనా సరే తింటే ఆహా ఏముందరా అని అనాల్సింది. సో నేను మీకు ఇప్పుడు తీసేస్తాను ఆ రాగి సంకటి మటన్ కర్రీ ఎలా చేయాలని మీకు చూపిస్తాను. లెట్స్ కమ్. ముందు మనకి ఏమేమి కావాలంటే సో గైస్ ముందు మనకి ఇది రాగి సంకటి కోసం రాగి పిండి అండ్ వాటర్ కావాలి. అలాగే ఇప్పుడు నెక్స్ట్ మటన్ కర్రీ అనే కదా మటన్ పులుసుకి. సో మటన్ కర్రీకి ఇదిగోండి మటన్ తీసుకున్నాను. సో ఈ మటన్ కూడా మనం ఎలా వాష్ చేయాలని నేను మీకు చూపించాను గైస్. సో అది శుభ్రంగా మనం పెరిగేసుకొని ఇది బాగా 3-4 టైమ్స్ బాగా తిరుగుతాయి, ఆ స్మెల్ అనేది పోయింది. అలాగే ముక్క కూడా సాఫ్ట్గా వచ్చింది. సో అందులోకి ఆనియన్స్, నెక్స్ట్ వచ్చేసి అల్లం చిల్లిపాయ పేస్ట్, గరం మసాలా పేస్ట్ కూడా వేయాలి, అది కూడా మీకు చూపిస్తాను. సో ఇప్పుడు ముందుగా మనం అయితే మనకి ఈ మటన్ కర్రీ మనకు ముక్క ఉడకాలి కదా. సో అది నేను ఉడికిస్తాను. ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసుకుంటాను. సో ఇలా స్టవ్ వెలిగించేసి స్టవ్ పెట్టేసుకొని ఒక 3 గంటలు ఆయిల్ వేసుకోవాలండి. సో గాయస్ ఇప్పుడు మనకు ఆయిల్ వేసాం కదా, ఆయిల్ వేసినాక కొంచెం ఇదిగోండి ఇంత కొంచెం పసుపు వేసుకోవాలి. సో పసుపు వేసుకొని మనం ఒకసారి దాన్ని తిప్పేసుకొని మూత పెట్టేసుకొని ఒక పావు గంట తర్వాత చూస్తే ముక్క అనేది మనకు కొంచెం ఉడికిపోద్ది. సో ఇప్పుడు వేసాం గాయస్. సో ఇది మొత్తాన్ని ఇలాగ ఒకసారి మనం తిప్పేసుకోవాలి. అది తిప్పేసుకొని సో గైస్ ఇప్పుడైతే మనం ఇది సో ఇప్పుడు మనం రాగి సంకటి అనేది చేస్తున్నాను కదా. సో ఇప్పుడు దీనికి వచ్చేసి కొలత ఏంటంటే నేను ఈ కప్పు తీసుకున్నాను. సో నేను ఈ రాగి పిండి అనేది ఈ కప్పు తీసుకుంటున్నాను. సో ఈ కప్పుకి మన వాటర్ వచ్చేసి ఇదిగోండి ఒక కప్పు పోసాను. ఒక కప్పు పోసి మళ్ళీ సగం కప్పు పోయాలి. ఇదిగోండి ఇదిగో ఇది హాఫ్ కప్పు ఆల్రెడీ ఒకటి పోసా కదా. సో నేను కప్పు పిండి తీసుకుంటున్నాను. సో కప్పు పిండి కాబట్టి కప్పున్నర నీళ్ళు పోసుకున్నాను. సో ఇప్పుడు పెట్టేసుకొని ఈ నీళ్ళు కొంచెం మనకి బాగా కొంచెం హీట్ అవ్వాలి, హీట్ అయ్యి మరుగుతూ ఉండాలి. దీంట్లో కొంచెం నెయ్యి వేసేసుకుంటాను నేనైతే. ఇప్పుడు ఈ కప్పు ఉన్నా కదా, ఈ కప్పు నిండా రాగి పిండి పోసుకున్నాను నేను. సో గ్యాస్ ఇదిగోండి ఇప్పుడు నేను ఈ కప్పు నిండా తీసుకున్నాను. సో గ్యాస్ ఇప్పుడు ఇది మనం పిండి వేసుకున్నాం కదా. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఈ పిండిని కొంచెం వాటర్ పోసుకొని మనం దాన్ని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. సో ఇది నెక్స్ట్ పోసినాక నేను ఈ పిండితో ఏం చేయాలని నేను చూపిస్తాను ఈ పిండితో. సో ఇప్పుడైతే నేను దీంట్లో కొంచెం వాటర్ పోసుకొని దీన్ని సాఫ్ట్గా కలుపుకోవాలి మనం ఉండలు లేకుండా. సో గ్యాస్ ఇదిగోండి ఇలా కంటిన్యూస్గా పోస్తా తిప్పుతూ ఉండాలి మనం. సో నాకైతే వాటర్ అయితే ఇంకా సరిపోలేదు. ప్రాసెస్ ఇలా వాటర్ పోసేసుకొని మనం ముద్దలు లేకుండా ఇలా కంటిన్యూస్గా తిప్పుకుంటూ ఉండాలి. సో కంటిన్యూస్గా తిప్పుకుంటూ ఉంటే చూసారు కొన్ని సాఫ్ట్గా వచ్చేస్తుంది మన ముద్దలు లేకుండా. సో ఇదైతే నాకు సరిపడా వచ్చిందండి. సో ఇంకొంచెం ఇలా గట్టిగా ఉంటే కొంచెం లైట్ కొంచెం నీళ్ళు పోసుకోవాలి కొద్దిగా, అంటే ఒక 3 డ్రాప్స్ లాగా. సో నేనైతే పోసేస్తున్నాను. ఇదిగోండి చూసారా సాఫ్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇలా రావాలి మనకి, చూసారా ఇలా రావాలి మనకి. ఇలా సాఫ్ట్గా వస్తే మనకి రాగి ముద్ద అనేది బాగా వచ్చింది. నేనైతే సాఫ్ట్గా కలిపేసుకున్నాను. సో గ్యాస్ ఇదిగోండి మనకైతే ఇప్పుడు ఈ వాటర్ అనేది బాగా హీట్ అయిపోయినాయి. చూసారా కొంచెం బాగా మరుగుతున్నాయి. నేనైతే దీంట్లో కొంచెం నెయ్యి కూడా వేసుకున్నాను. ఇప్పుడు ఈ రాగి మిశ్రమాన్ని ఇందులో వెంటనే పోసి తిప్పకూడదండి. వెంటనే పోసి వేస్తుందంటే మనకు ఉండగట్టిపోయింది. ఇలా కంటిన్యూస్గా ఇదిగోండి ఇలా కంటిన్యూస్గా తిప్పుతా పోస్తూ ఉండాలి. ఇదిగోండి గైస్ ఇప్పుడైతే ఇలా వచ్చేసుకున్నాను. ఇదిగోండి ఇక ఉండలేకుండా ఇలా మనకైతే సాఫ్ట్గా వచ్చేయాలి. చూసారా ఇలా పిండి పోసేసినాక మనం ఉండలేకుండా కంటిన్యూస్గా ఇలా తిప్పుకుంటూ ఉండాలి. సో తిప్పుకుంటూ ఉంటే
మనకి అది ఉండకట్టదు. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఇలా తిప్పుకుంటా ఉన్నాక ఒక 5 to 10 మినిట్స్ అండి, 5 to 10 మినిట్స్ మనం దీన్ని ఉడికించుకోవాలి. సో ఇది ఉడికించుకుంటే ఏంటంటే కొంచెం ఆ వాటర్ అనేది పీల్చుకొని బాగా గట్టిపడింది. సో అది కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడు కొంచెం ఇది సాల్ట్ వేసుకుంటాను, చూసారా, నెయ్యి వేసుకుని మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. ఆ నెయ్యి కూడా దాంట్లో పట్టింది. సో గ్యాస్ ఇదిగోండి, మనకైతే ఇదిగోండి రాగి సంగటి అయితే కావాల్సిన పిండి అనేది మనకి బాగా ఉడికిపోయింది. చూసారా, కలర్ అనేది మారిపోయింది మనకి. సో ఫస్ట్ పోసినప్పుడు మనకి లైట్ కలర్ ఉంది, ఇప్పుడు చూడండి కలర్ అనేది మారిపోయింది. ఇప్పుడు ఏంటంటే ఇది కొంచెం స్టిఫ్గా అవ్వాలంటే, కొంచెం గట్టిపడాలంటే మనకి ఇదిగోండి విడిగా ఉంది కదా పొడి పిండి, రాగి పిండి, ఇది కొంచెం చల్లుకోవాలి. కొంచెం చల్లుకొని తిప్పుకుంటే మనకి ఇంకా పిండి అనేది ఇంకా ఫాస్ట్గా గట్టిపడిపోయింది. తిప్పేసుకొని అలా ఉంచకూడదు, వెంటనే మనం తిప్పుకోవాలండి, ఎందుకంటే లేకపోతే ఉండలు కట్టింది ఇది. సో అలా ఉండలు కట్టకుండా ఇలా వెంటనే మిక్స్ చేసేసుకోవాలి. సో గ్యాస్ ఇదిగోండి ఇలా పిండి వేసేసుకున్నాక మనం ఇలా బాగా తిప్పుకోవాలి. బాగా తిప్పుకుంటే ఇదిగోండి ఇలా ఉండలు కట్టదు, ఇలా వచ్చేసింది. నేనైతే బాగా తిప్పేసుకుంటున్నాను. సో ఇక్కడ మీకు నిజం చెప్పనా, సో ఇప్పుడు ఏంటంటే కొంచెం కంటెంట్ మళ్ళీ మార్చాను, మళ్ళీ బ్యాక్ వచ్చాను. సో ఇప్పుడు దాకా ఏంటంటే మీకు ఈ 2 months అయితే నాకు పండుగ జరిగాయి, పండుగ కానీ వరలక్ష్మి వ్రతాలు నేను శ్రావణ మాసం అని ఇలాగా ఇది మొత్తం అయ్యే జరిపోయినాయండి పండుగలు. సో ఇలాంటి వీడియోస్ పెట్టే ఛానల్ అయింది. సో నాకు మళ్ళీ చేయాలనిపించింది. ఇలా రాగి సంగటి మటన్ కర్రీ తింటే చాలా బాగుంటుంది నాకైతే. సో ఎటు చేస్తున్నా కదా అని మీకోసం వీడియో చేసి పెడతాను. సో మీరు కూడా చూసి చేసుకొని తిని ఎంజాయ్ చేయండి, ఆస్వాదించండి. అది తిప్పేసుకున్నాం కాబట్టి ఒక 2-3 మినిట్స్ పెట్టుకోవాలి. ఒక 2-3 మినిట్స్ అయినాక మనం కట్ చేసుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదండి. సో ఈ కట్ చేసుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, ఈ కట్ చేసుకున్న ఆనియన్స్ ఒక 3 మినిట్స్ అయినాక మనం వేసుకోవాలి. దాంట్లో వేసుకొని ఈ ఆనియన్స్తో పాటు మటన్ కూడా మనం ఒక 10 to 15 మినిట్స్ చాలు. సరే మినిమం ఒక పావుగంట వేసుకోండి. పావుగంట సేపు మనం ఉడికించుకుంటే ముక్క బాగా ఉడికింది. ఇప్పుడైతే మనం వేసేసాం కదా, సో చూసారా గ్యాస్, పసుపు అను మనకి వేసినాక ముక్క అలా వచ్చేస్తుంది. సో ఇప్పుడు మనం ఆనియన్స్ కట్ చేసుకున్నాం కదా, ఈ ఆనియన్స్ అనేది వేసేసుకోవాలి మనం. సో ఇప్పుడు వీటిని కూడా ఈ ఆనియన్స్ వేసేసుకున్నాం కదా, వేసుకున్నాక ఇలాగ మనం తిప్పేసుకోవాలి. సో గైస్ ఇంకా ఫైనల్గా అయితే మనకైతే కర్రీ అయితే ముక్క బాగా ఉడికిందండి. సో ఇప్పుడు గరం మసాలా వేసుకోవాలి. గరం మసాలా వచ్చేసి అల్లం చిన్నులపాయ పేస్టు, చెక్క, లవంగాలు, ధనియాలు అవి కూడా వేసాను. సో అవన్నీ మిక్స్ చేసుకొని ఇప్పుడు నేను ఇప్పుడు ఇంకా మటన్ ముక్కి పట్టించేస్తానండి. సో నేను కొంచెం మసాలా స్పైస్ అనేది ఎక్కువ తింటాను కాబట్టి నేను ఎక్కువ వేసుకున్నాను. సో తక్కువ తినే వాళ్ళు కొంచెం తక్కువగా కూడా వేసుకోవచ్చు. సో కాకపోతే బెస్ట్ ఆప్షన్ ఏంటంటే నాన్ వెజ్ కల్లా మ్యాక్సిమం కొంచెం మసాలా ఎక్కువ ఉంటేనే చాలా బాగుంటుందండి. సో నేను ఇంకా అలా మసాలా గట్టిగా పట్టించేసి మొత్తం మిక్స్ చేసేసుకున్నానండి. సో కాసి ఇప్పుడు మసాలా, కారము, ఉప్పు అన్నీ మంచి గట్టిగా దిట్టంగా వేసాము. సో ఇప్పుడు దీన్ని బాగా మనం తిప్పేసుకోవాలి. ఇలాగా ఈ 3 మిశ్రమాన్ని మిక్స్ చేసేసుకుంటే చూసారా కారం ఎంత ఎర్రగా కనపడుతుందో. స్మెల్ మటుకు ఎదిరిపోయిందండి. నాకు అసలు అయితే తిప్పుతుంటేనే వెంటనే తినాలనిపిస్తుంది. కానీ కొంచెం ఉండాలి. ఒక 10 నిమిషాలు మనం ఏం చేయాలంటే ఇప్పుడు మసాలా వేసుకున్నాం కదా, సో ఈ మసాలా ఇదిగోండి ఇప్పుడైతే నేను కొంచెం వాటర్ పోసేసుకుంటున్నాను, ఎందుకంటే మనకి కొంచెం కర్రీ పులుసులే కావాలి కదా. సో అందుకని కొంచెం వాటర్ పోసేసుకుంటాను నేను. ఇప్పుడు మనం వాటర్ పోసేసాం కదండి. సో వాటర్ పోసేసి మళ్ళీ ఒకసారి ఇలా తిప్పేసుకోవాలి. సో మొత్తం మిక్స్ చేసేసుకొని కొంచెం హైలో పెట్టుకోవాలి. స్టవ్ని హైలో పెట్టి ఒక 10 నిమిషాలు ఉడికిస్తే మనకి మటన్ కర్రీ టేస్టీ మటన్ కర్రీ రెడీ అయిపోద్దండి. సో నాకైతే ఇప్పుడు చూస్తుంటే నేను నోరు ఊరిపోతుంది. కర్రీ అయితే జుంబారే మటన్ కర్రీతో రాగి సంకటి జుంబారే రాగి సంకటితో మటన్ కర్రీ రే. సో నేను అది గట్టి లాగి చేస్తాను, నాకైతే నోరు ఊరిపోతుంది గాయస్. అబ్బా ఏముంది, క్యాకుంది అసలు. చూస్తుంటేనే ఇంత కలర్ఫుల్గా ఉంటే తింటే ఆహా గుంతలు అక్కడి గులాల. అయితే మనకైతే రాగి ముద్ద అయితే వచ్చింది. సో నాకైతే కొంచెం రాగి ముద్ద రాలేదు, ఎందుకంటే నాకు కొంచెం దీంట్లో కొంచెం వాటర్ అనేది ఎక్కువ ఉండడం వల్ల నాకు ముద్ద అనేది రాలేదు. సో కొంచెం లైట్గా షేప్ అయితే వచ్చింది. సో ఇప్పుడైతే నేను తినేస్తున్నాను రాగి సంకట్లు. ఇదిగోండి ఇప్పుడు నెయ్యి వేసేసుకుంటున్నాను. నెయ్యి వంట వేసుకొని, సో గ్యాస్ ఇదిగోండి నేనైతే నెయ్యి మొత్తం ఉమ్మరిచ్చేసాను నెయ్యి. ఇప్పుడు దీంట్లో మటన్ కర్రీ వేసుకొని ఆహా
తింటే ఉంటుంది. అబ్బా నాకైతే నంచి ఎప్పుడు తిందాం ఎప్పుడెప్పుడు తిందామా అని. సో మళ్ళీ బోన్ కూడా ఉంది, ఇదిగోండి. రాగి సంకటి విత్ మటన్ కర్రీ, సూపర్ సూపర్. ఆహా, జంపర్ మీద బంపర్. ఇదిగోండి ముక్కలు చూసారా ఎంత బాగా ఉడిపోయింది, సాఫ్ట్గా అయిపోయింది ముక్క కూడా. సో ఓకే గైస్, ఉంటానండి. మరి వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. ఓకే బాయ్ బాయ్. నేనైతే మొత్తం ఆగి చేసి తినేస్తాను.